శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16 తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. ఆకాశం చిల్లులు పడినట్లు కురిసిన వర్షం హైదరాబాద్ నగర వాసుల జీవితాల్లో తీరని విషాదాన్ని నింపింది. ప్రకృతి పలకరించిన వేళ నగరంలో చోటు చేసుకున్న ఒక ఘటన అందరినీ కలిచివేసింది. పాత బస్సులో అడుగుపెట్టిన మృత్యువు ఇద్దరు యువకుల ప్రాణాలను బలి తీసుకుంది. ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల రోడ్ల మీద తెగిపడిన కరెంటు తీగలు ఇప్పుడు రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చాయి. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రాయల్సీ హోటల్ సమీపంలో ఈ ఘోరం జరిగింది. జాఫర్ అబు అనే ఇద్దరు యువకులు ఆటోలో ప్రయాణిస్తూ వచ్చి హోటల్ దగ్గర దిగారు. బయట కురుస్తున్న భారీ వర్షం వల్ల రహదారి అంతా నీటితో నిండిపోయింది. ఆ నీటిలో విద్యుత్ తీగలు తెగిపడి ఉండడాన్ని వారు గమనించలేదు. అడుగు వేయగానే విద్యుత్ ప్రవాహం వారిని కమ్మేసింది. క్షణాల్లో కరెంట్ షాక్ గురై ఇద్దరు యువకులు కింద పడిపోయారు. స్థానికులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి వారిని ఓవైసీ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే జాఫర్ అప్పటికే మృతి చెందగా ఆసుపత్రికి వెళ్లే క్రమంలో అబు తుది శ్వాస విడిచారు. సమాచారం తెలిపిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వర్షం నైరుతి రుతుపవనాల రాకతో వచ్చిన తొలి వర్షంగా కనిపిస్తోంది. లక్షద్వీప్ నుంచి వచ్చిన మేఘాల ప్రభావంతో నగరంలో భారీ వర్షం కురిసింది. భారీ వానలతో పాటు వీచిన ఈదురుగాలులు నగరంలోని విద్యుత్ వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి. చాలా చోట్ల వైర్లు తెగి నేలపై పడిపోవడంతో కరెంట్ షాక్ ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ సిబ్బంది రోడ్లపై సహాయక చర్యలు మొదలుపెట్టారు. ఎక్కడికక్కడ చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఎక్కడ నీరు నిలిచిపోయిందో గమనిస్తూ తొలగిస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు పోలీసులు వేగంగా స్పందిస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి వర్షం పడినప్పుడు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. రోడ్ల మీద విద్యుత్ తీగలు ఉన్నప్పుడు వాటికి దూరంగా ఉండడమే శ్రేయస్కరం. కరెంటు స్తంభాల దగ్గర నీటిలో తడిచిన నేలపై జాగ్రత్తగా అడుగు వేయాలని అధికారులు పదే పదే చెబుతున్నారు. ఈ విషాద ఘటన ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తోంది. కుండపోత వర్షం వల్ల నగరం ఇబ్బందుల్లో ఉంటే ఇద్దరు యువకుల మరణం నగర వాసులను ఆవేదనకు గురిచేసింది. ప్రభుత్వ అధికారులు, విద్యుత్ శాఖ సిబ్బంది సమన్వయంతో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వాతావరణం అనుకూలించని వేళ బయటకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ తీగలు తెగిపడినట్లు కనిపిస్తే వెంటనే అధికారులకు ఫోన్ చేసి చెప్పాలి. మీ జాగ్రత్తే మీ ప్రాణాలను కాపాడుతుంది. ఈ వర్షాకాలంలో అప్రమత్తత ఒకటే మనల్ని కాపాడుతుంది. విషాద ఘటనలు పునరావృతం కాకుండా చూడడం అందరి బాధ్యత. ప్రజలందరూ సురక్షితంగా ఉండాలన్నదే ప్రభుత్వం ఉద్దేశం. ఇలాంటి కష్ట సమయంలో బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలియజేయడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉన్నందున నగరం మొత్తం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది.